నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. అధికారులదే బాధ్యత. తరుగు లేకుండా తడిసిన ప్రతి గింజా కొనేదాకా పోరాటం. సిపిఐ. వనపర్తి జిల్లా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచేందుకు అధికారులే బాధ్యులని, తడిసిన ప్రతి గింజా కొనేదాకా రైతుల పక్షాన పోరాడుతామని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ హెచ్చరించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల, రైసు మిల్లర్ల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు రైతులు మొత్తం కూడా అకాల వర్షాలకు బలయ్యే పరిస్థితి ఈరోజు వనపర్తి జిల్లాలో కనబడుతుంది. చేళ్లు మొదలు పెట్టక ముందుకు కూడా సెంటర్లు ఏర్పాటు చేయండి, అక్కడ సౌకర్యాలు మంచిగా కల్పించండి, వర్షాలు వచ్చినా కూడా వాళ్ళకి తారపల్లిలా లేకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి అధికారులకు, ప్రభుత్వానికి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము సీజన్ కంటే నెల రోజుల ముందల నుంచి కూడా మేము విన్నవించుకుంటున్నాం. అయినా కూడా ఈ ప్రభుత్వము, అధికారులు మొద్దు నిద్రపోతూ తీరా చూస్తే మొత్తము నెత్తి మీదకి వచ్చిన తర్వాత రైతులను మొత్తాన్ని కూడా నాశనం చేసే పరిస్థితులు వీళ్ళ నిర్లక్ష్యము కారణము. అయితే ఇప్పుడు ఈ నిర్లక్ష్యంలో నెల రోజుల నుంచి ఈ రైతు నెల రోజుల కిందట తీసుకొచ్చిండు. 3 తారీఖు మ్యాచర్ వస్తే 23 తారీఖు 24 తారీఖు ఈ రోజు వరకు తనను తూకం చేయకుండా అట్లే పెట్టిండ్రు. తూకం చేసి ఎప్పుడో పంపిస్తే ఇంతవరకు వాళ్ళ ఇంట్లో ఉండాలి, కానీ అట్లా చేయలేదు. ఈ రైతు 140 బ్యాగులు అయినవి నెల రోజుల కిందట తీసుకొచ్చిండు. వాటిని కూడా తీసుకొచ్చి మ్యాచర్ వచ్చిన తర్వాత కూడా 15 రోజులు అట్లే పెట్టి 15 రోజుల కుప్ప తర్వాత వాళ్ళు తూకం చేసిర్రు. తూకం చేసిన తర్వాత కూడా 10 రోజులు 15 తారీఖు తూకం చేసి ఈరోజు 24 తారీఖు ఇప్పటి వరకు కూడా లారీలు ఎత్తలేదు. ఎత్తకపోవడం వల్ల వర్షము రావడం వల్ల మొత్తం నీళ్ళు తేలాడుతున్నవి. వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. 4 నెలలు కష్టపడి పెట్టుబడులు పెట్టి తిండి తిప్పలు మాని పొలంకాడ పనులు చేసి వాళ్ళు తనలాడితే ఈరోజు వీళ్ళు ఈడికొచ్చిన తర్వాత కూడా నెల 15 రోజులు తిప్పి ఈడ కావాలి కూసబెట్టి వాళ్ళు తూకం చేసిన తర్వాత వడ్లను కూడా ఎత్తకుండా మొత్తం ఈరోజు వర్షాలలో మొత్తం నీళ్లలో తడిసే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యము, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతుంది. వాళ్ళ నిర్లక్ష్యానికి రైతులను బలి చేయొద్దు. కాబట్టి అక్కడ రైసు మిల్లర్లు కూడా ఎట్లా తడిసిన ధాన్యం ఉంది కాబట్టి నూకలైతావో అవి రావో అని చెప్పి తరుగు తీసి రైతులనెత్తిన వేస్తారు. ఇవన్నీ కూడా నష్టాన్ని మొత్తాన్ని కూడా. కాబట్టి వాళ్ళు ఎలాంటి తరుగు లేకుండా, వాళ్ళు ఎలాంటి ఈ నిబంధనలు లేకుండా ఇప్పుడు ఎట్లయితే తూకం చేసిండ్రో ఆ తూకాల ప్రకారమే వాళ్ళు ప్రభుత్వము తీసుకోవాలి. దాని మీద నష్టం ఏమైనా జరిగితే ప్రభుత్వమే భరించాలి, కానీ రైసు మిల్లర్లు భరించరు. రైతుల మీద వేస్తాము అని చెప్పి అంటే సరిపోయేది కాదు. రైతులు ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.